ఏపీలో ధరల స్థిరీకరణ కోసం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి జోషిని కోరారు మంత్రి నాదెండ్ల మనోహర్. మరోవైపు ప్రజా సమస్యల్ని వదిలేసి కేవలం తన సెక్యూరిటీ కోసమే జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి. ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషితో ఏపీ మంత్రి నాదెండ్ల భేటీ అయ్యారు. ఏపీకి కందిపప్పు కేటాయింపులు చేయాల్సిందిగా విన్నవించారు. ధరల స్థిరీకరణ కోసం 532 కోట్లు కేటాయించాలని, మరోవైపు 1187 కోట్ల పెండింగ్ నిధుల్ని విడుదల చేయాల్సిందని చెప్పారు. 11 గోడౌన్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరిన నాదెండ్ల దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా ఉందని, అయినా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కేవలం 150 రూపాయలకే కేజీ కందిపప్పు ఇస్తున్నామన్నారు. మరోవైపు హీరోలపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడరని, అడవుల విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో మాట్లాడి ఉంటారని అన్నారు. రాష్ట్రంలో చెక్ పోస్టుల ఏర్పాటు మంచి కోసమే అన్న నాదెండ్ల మరోవైపు కేంద్రం నుంచి నిధుల్ని తీసుకురావడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు మంత్రి నాదెండ్ల. కొత్త ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్న మంత్రి ప్రజా సమస్యల గురించి వదిలేసి సొంత సెక్యూరిటీపై మాట్లాడే జగన్ ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే మంచిదని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్. కేవలం విమర్శించడానికి కోసం లా అండ్ ఆర్డర్ విషయాల గురించి మీరు అనవసరంగా మాట్లాడడం ఏమాత్రం కూడా సబబు కాదు.